హాయ్ వియర్స్, ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. ఇందులో సంభావ్యత గురించి చెప్పుకుంటున్నాము, మ్యాథ్స్ కంటెంట్. అందులో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చేసుకున్నాము. 3 or 4 బ్లాంక్స్ వస్తాయండి డిఎస్సికి, ఇంపార్టెంట్. లాస్ట్ వీడియో కంటిన్యూషన్ కానండి ఈ వీడియో చూడండి. ఇక్కడ బి గెలిచే సంభావ్యత సి సంభావ్యత రెట్టింపు పైన ఏ ఓడిపోవడానికి సంభావ్యత అన్నారు. కాబట్టి ఇక్కడ 4/7 అనేది గెలిచే సంభావ్యత అయితే ఓడిపోవడానికి 1 - 4/7 వచ్చేసి 3/7 అవుతుందండి దీనికి. కాబట్టి 3/7 కరెక్ట్. నెక్స్ట్, ఒక సంచిలో 12 2 రూపాయి నాణెములు, 7 రూపాయి నాణెములు, 4 1/10 నాణెములు కలవు. సంచి నుండి యాదృచ్ఛికంగా 3 నాణెములు తీస్తే అతి తక్కువ మొత్తం కావడానికి సంభావ్యత ఎంత అన్నారు. సో దీనికోసం మనము ఈ విధంగా మనకి 12C1, 7C1, 4C1 ఈ విధంగా ఎన్ని వేస్ ఉంటాయి మనకి తీయడానికి. అప్పుడు 12C1 అంటే 12, 7C1 అంటే 7, 4C1 అంటే 4 డివైడెడ్ బై మొత్తం అప్పుడు ఎన్ని నాణాలు అండి, 12 + 7 19 + 4 23. 3 నాణాలు తీయాలి కాబట్టి 23C3. నెక్స్ట్, ఏబిసి ఘటనల సంభావ్యతలు క్రింది విధంగా ఇచ్చారు. అయితే పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి అనేది ఏ అంతరంలో ఉంటుంది అన్నారు. సో దీనికోసం మనం సమ్ చేసుకుంటామండి. పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసి పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ సి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. సో నెక్స్ట్, 0.75 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అవుతుందండి. ఇక్కడ ఈ విధంగా ఇచ్చారు మనకి ఏ యూనియన్ బి యూనియన్ సి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0.75 కాబట్టి ఇక్కడ మిడిల్లో రాసుకున్నాము. నెక్స్ట్, 0.75 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి వచ్చేసి మనకి ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 1.23 మైనస్ పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి వచ్చింది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. తర్వాత ఇది సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత 0.23 అవుతుంది. ఇది అటు తీసుకెళ్తే ప్లస్ అవుతుంది కాబట్టి 0.48 అవుతుంది. కాబట్టి పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి అనేది 0.23కి 0.48కి మిడిల్లో ఉంటుందండి. నెక్స్ట్, ఇక 0.75 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 కాబట్టి ఇక్కడ పి ఆఫ్ 0.23కిను పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి అనేది 0.23కి 0.448కి మిడిల్లో ఉంటుంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్, ఒక గుట్టలో గల 50 స్క్రూలలో 5 చెడిపోయినవి. ఆ గుట్ట నుండి యాదృచ్ఛికంగా 3 స్క్రూలను తీసిన స్క్రూలను తిరిగి భర్తీ చేసే విధంగా తీస్తే ఆ 3 స్క్రూలు పనిచేసేవయ్యే సంభావ్యత ఎంత అన్నారు. సో 5 స్క్రూలు చెడిపోయినాయి కాబట్టి ఇంకా 45 ఉంటాయి. 45C1 బై 50 స్క్రూలు ఉన్నాయి కాబట్టి మొత్తం 50C1. నెక్స్ట్, 45C1 బై 50C1, 45C1 బై 50C1. 3 స్క్రూలను తీసిన స్క్రూలను తిరిగి భర్తీ చేసే విధంగా తీశారు. అందుకని 45/50 హోల్ క్యూబ్ అవుతుందండి. నెక్స్ట్, ఒక యాదృచ్ఛిక ప్రయోగంలో ఏ బి సిలు స్వతంత్ర ఘటనలు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1/4 అయితే మనకి ఈ విధంగా ఇచ్చారు. పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి కనుక్కోమన్నారు. సో మనకి తెలుసు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ బార్ ఏ కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1 అని తెలుసు. పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1. సో పి ఆఫ్ ఏ ఈక్వల్ కథగా చేసుకుంటే 1 మైనస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అవుతుంది. అదే పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ కథగా చేసుకుంటే 1 మైనస్ పి ఆఫ్ ఏ అవుతుంది. సో అప్పుడు ఇది సబ్స్టిట్యూట్ చేస్తే 2పి ఆఫ్ ఏ ఈక్వల్ టు 1 అవుతుంది. పి ఆఫ్ ఏ ఈక్వల్ టు 1/2 అవుతుందండి. సో అప్పుడు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ పి ఆఫ్ సి కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1/4 ఇచ్చారు. నెక్స్ట్, పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ సి కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1/8 అవుతుంది. ఇది 1/4 అవుతుంది. థర్డ్ ఈక్వేషన్ అనుకుంటే 1/3 వచ్చేసి ఈ విధంగా వస్తుంది మనకి. 2/3 చేస్తే పి ఆఫ్ బి ఈక్వల్ టు 1/3 వస్తుంది. సో ఇప్పుడు రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకి ఆన్సర్ వచ్చేసి 5/6 అవుతుందండి. నెక్స్ట్, ఏబీసీలు ఒక బుడగను పేల్చడానికి ప్రయత్నిస్తున్నారు. 5 ప్రయత్నాల్లో 4 సార్లు ఏ సఫలం అవుతాడు. ఆ 4 ప్రయత్నాల్లో 3 సార్లు బి సఫలం అవుతాడు. 3 ప్రయత్నాల్లో 2 సార్లు సి సఫలం అవుతాడు. కనీసం ఒకరు బుడగను పేల్చే సంభావ్యత ఎంత అన్నారు. ఇక్కడ చూడండి 59/60 అవుతుందండి. ఎందుకనంటే 4 ప్రయత్నాలు 3 సార్లు
3 సార్లు బి సఫలం అవుతాడు. 5 ప్రయత్నాలు 4 సార్లు ఏ సఫలం అవుతాడండి. అప్పుడు ఆ విధంగా చేసినప్పుడు మొత్తం ప్రయత్నాలు వచ్చేసి 60 ప్రయత్నాలు అవుతాయి. 59 అవుతుందండి. కనీసం ఒకరు బుడగను పేల్చే సంభావ్యత వచ్చేసరికి 59 అవుతుందండి. నెక్స్ట్ జత పాచికలను దొర్లించారు. ఏ పాచిక 2ని ఇక్కడ దీనికి ఎలా సొల్యూషన్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. చూడండి. P of A ఈక్వల్ టు 4/5, P of B ఈక్వల్ టు B. ఏ కాంప్లిమెంట్ ఏమవుతుందండి? అయ్యే ఘటన 4/5 అయితే అవ్వని ఘటన 1/5 అవుతుంది. P of B ఈక్వల్ టు 3/4 అవుతుంది అనుకోండి. P of B కాంప్లిమెంట్ ఏమవుతుంది? 1 - 3/4, అప్పుడు 1/4 అవుతుంది. సో అప్పుడు P of C ఈక్వల్ టు 2/3. P of C ఈక్వల్ టు 2/3. 3 ప్రయత్నాలు 2 సార్లు సఫలం అవుతాడు కాబట్టి అట్లా P of C కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1/3. కనీసం ఒక్కరు బుడగను పేల్చే సంభావ్యత ఏ విధంగా కనుక్కోవాలంటే మనం ఈ విధంగా 1 - 1/5 ఇంటూ 1/4 ఇంటూ 1/3 అవ్వని సంభావ్యతల్ని మల్టిప్లై చేసి 1లోంచి సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చేది 59/60 అవుతుంది. నెక్స్ట్ జత పాచికలను దొర్లిచ్చారు. ఏ పాచిక 2ను చూపనట్లయితే ఆ పాచికలపై మొత్తం 7 రాగల సంభావ్యత ఎంత అన్నారు. 25th. సో ఈ విధంగా మనము 16, 16, 34, 43, 61 అండి. సో ఈ విధంగా మనము మొత్తం 2 చూపనటువంటివి పాచికలపై మొత్తం 7 రాగలవి ఈ విధంగా 4 ఉంటాయి కాబట్టి 4/25 అవుతుందండి. నెక్స్ట్ 1, 1, 1, 2, 1, 3, 1, 4 ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇవన్నీ మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి. 36లో నుంచి 11 క్లోజ్ చేసినప్పుడు 25 అవుతుంది కాబట్టి 4/25 అవుతుందండి. నెక్స్ట్ ఒక పాచికను వరుసగా 2 సార్లు దొర్లించారు. రెండో ప్రయత్నం చూపే సంఖ్య మొదటి ప్రయత్నంలో చూపే సంఖ్య కంటే పెద్దది కాగల సంభావ్యత వచ్చేసరికి 62 వేస్ అవుతుందండి. అంటే 62 అంటే 15 వేస్ అవుతుంది. 15/36 అవుతుందండి. 15/36 అంటే 5/12. నెక్స్ట్ ఏ అనే బాలుడు స్కాలర్షిప్ పొందే సంభావ్యత 0.9, బి అనే వేరొక బాలుడు స్కాలర్షిప్ పొందే సంభావ్యత 0.8. వీరిలో కనీసం ఒకరు స్కాలర్షిప్ పొందే సంభావ్యత ఎంత అన్నారు. సో 1 - 0.9 అంటే 0.1, 1 - 0.8 అంటే 0.2. ఇవి పొందే సంభావ్యత. కనీసం ఒకరు అన్నప్పుడు 1 - 0.1, 0.2ని మనం మల్టిప్లికేషన్ చేస్తే సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చేదే 0.98 అవుతుందండి. నెక్స్ట్ P of A union B is equal to 0.65, P of A intersection B equal to 0.15 అయితే P of A కాంప్లిమెంట్ ప్లస్ P of B కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు అన్నారు. మనకి ఫార్ములా వచ్చేసి P of A ప్లస్ P of B ఈక్వల్ టు P of A union B ప్లస్ P of A intersection B ప్రకారం చేసుకుంటే మనకి ఈ విధంగా 1.2 ఆన్సర్ వస్తుందండి. నెక్స్ట్ 2 ఘటనలు జరిగే సంభావ్యత 1/6, ఆ 2 ఘటనలు జరగకపోయే సంభావ్యత 1/3 అయితే ఏబీలు స్వతంత్ర ఘటనలు అయినప్పుడు P of A విలువ ఎంత అన్నారు. దీనికి ప్రాసెస్ చేసుకోవాలండి. 1/3 లేదా 1/2 వస్తుందండి దీనికి. నెక్స్ట్ ఒక నిష్పాక్షిక పాచికను దొర్లించారు. A is equal to 1, 3, B equal to set of 2, 3, C equal to 3, 4, 5 అయితే P of A/B ఎంత అని అంటున్నారు. A intersection B equal to set of 3, P of A intersection B equal to 1/5, P of B equal to 2/5 అవుతుందండి ప్రాబబిలిటీ వచ్చేసరికి. సో అప్పుడు మనకి P of A/Bకి ఫార్ములా వచ్చేసరికి P of A intersection B/P of B అవుతుందండి. అప్పుడు 1/2 అవుతుందండి. నెక్స్ట్ ఒక క్రికెట్ ఆటలో ఇండియాపై పాకిస్తాన్ గెలిచే సంభావ్యత 1/3. ఇండియా పాకిస్తాన్లు 3 ఆటలు ఆడితే పాకిస్తాన్ కనీసం ఒక ఆట గెలిచే సంభావ్యత ఎంత అన్నారు. సో 1 - గెలిచే సంభావ్యత 1/3 అయితే ఓడే సంభావ్యత 2/3 అవుతుంది. ఆ విధంగా కనీసం ఒక ఆట. సో ఇది థర్డ్ సమ్ అండి ఈ మోడల్లో. 1 - 2/3 ఇంటూ 2/3 ఇంటూ 2/3 చేస్తే 1 - 8/27 అన్నప్పుడు 19/27 వస్తుందండి. సో ఈ సమ్ము కూడా ఒక కళాశాలలో 25% బాలురు 40% బాలికలు సంస్కృతాన్ని అభ్యసిస్తారు. విద్యార్థుల సంఖ్యలో బాలికలు 60% యాదృచ్ఛికంగా ఎంపిక చేసిన ఒక విద్యార్థి సంస్కృతం చదువుకున్నట్లయితే ఆ విద్యార్థి బాలిక కాగల సంభావ్యత ఎంత అన్నారు. దీనికోసం సమ్ చేసుకోవాలి. సో ఈ విధంగా బాయ్స్ గర్ల్స్ 25%, 45%, 40%. P of B equal to 25/100, P of G equal to 40/100. సో మనకి బాయ్స్ వచ్చేసరికి 25/100 ఇంటూ 60 అవుతుందండి. ఇక్కడ మనకి 60% యాదృచ్ఛికంగా ఎంపిక చేసిన అన్నారు కాబట్టి 60
ఇంటూ 60 వేస్తే 15 వస్తుంది. ఆ 15 ఇంటూ మళ్ళీ 60/100 వేస్తే 9 వస్తుంది. అంటే ఆ విద్యార్థి బాలిక గల సంభావ్యత 9/15 + 9 = 9/24, దట్ ఈక్వల్ టు 3/8 అవుతుందండి. సో నెక్స్ట్ 29th సమ్ వచ్చేసరికి ఈ విధంగా చేసుకోవాలండి. సొల్యూషను 29th సమ్ 1/3 లేదా 1/2 వస్తుంది. P of A ఇంటర్సెక్షన్ B ఇచ్చారు 1/6, A కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్ 1/3. మన ఫార్ములా వచ్చేసరికి P of A ఇంటర్సెక్షన్ B = P of A × P of B. ఇక్కడ A, Bలు స్వతంత్ర ఘటనలు అన్నప్పుడు ఫార్ములా వచ్చేసి ఈ విధంగా అవుతుందండి. P of A కాంప్లిమెంట్ P of B = 1/6 P of A అవుతుందండి. దీని నుంచి అప్పుడు P of A కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్ అంటే 1 - P of A × B అవుతుంది. A × Bకి ఫార్ములా వేస్తాము. ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఒక ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. లెట్ x = P of A వేసుకుంటే x వాల్యూ వచ్చేసి 1/2 ఆర్ 1/3. ద వాల్యూస్ ఆఫ్ P of A అవుతుంది 1/2, 1/3 అవుతున్నాయండి. నెక్స్ట్ ఒక లీప్ సంవత్సరంలో 53 శుక్రవారాలు ఉండే సంభావ్యత ఎంత అన్నారు. 366 రోజులు ఉంటాయి లీప్ సంవత్సరంలో, అంటే 52 వారాలు ప్లస్ 2 రోజులు ఉంటుంది. ఆ 2 రోజుల్లో సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే. అప్పుడు మనకి 2 సార్లు ఫ్రైడే వస్తుంది కాబట్టి 2/, మొత్తం వేసింది 7, 2/7 అవుతుందండి. ఇక్కడ 52 బుధవారాలు ఉండడానికి సంభావ్యత వచ్చేసరికి ఇక్కడ 2 రోజులు తీసేస్తాం. ఇక్కడ 52 వారాలు 52 బుధవారాలే కాబట్టి అప్పుడు మీరు రానివి ఎన్ని ఉంటాయి, ఇక్కడ 2 పోతే ఇంకా రానివి 5 ఉంటాయి, 5 వేస్ ఉంటాయి కాబట్టి 5/7 ఉంది. నెక్స్ట్ అట్లాగే ఒక లీప్ సంవత్సరం కాని సంవత్సరంలో 53 ఆదివారాలు ఉండే సంభావ్యత 52 వారాలు ప్లస్ 1 రోజు, అంటే 1/7 ఒక రోజు ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఒక లీప్ సంవత్సరం కాని సంవత్సరంలో ఉన్నప్పుడు ఆ 1 రోజు తీసేస్తే అప్పుడు మిగతావి 6 వేస్ ఉంటాయి, 6/7. ఒక వ్యక్తి ఒక విషయం చెప్పుటలో 4 సార్లకు 3 సార్లు నిజం చెప్పును. అతను ఒక పాచికను విసిరివేయగా దానిపై 6 వచ్చినది అని చెప్పాను. ఇది నిజంగా 6/1కు సంభావ్యత ఎంత అన్నారు. సో 1/6 6/1కు ఇంటూ నిజం ఎన్నిసార్లు చెప్పాడు, 3 సార్లు, ఎంతకి 4 సార్లకి బై ఈ విధంగా వీటికి నెగిటివ్స్ వేసేసుకొని ప్లస్ చేసేస్తే వచ్చేది మనకి సంభావ్యత 3/8 అవుతుందండి. ఇది కూడా చేసుకోవాలి. ఇక్కడ ప్రాబబిలిటీ అంటే దాదాపుగా ఇవన్నీ యాడ్ చేసేసి 1కి సమానం చేస్తాము, అప్పుడు K వాల్యూ వస్తుంది. తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేసి సమ్మేషన్ చేయాలండి. అప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసి మధ్యమానికి 0.8 వస్తుందండి. నెక్స్ట్ దీనికి కూడా ఈక్వేషన్ ఫామ్ చేసుకోవాలి. ఇక్కడ 10C2 కదండి, 10C², ఇక్కడ కూడా 3C³ విధంగా చేసుకున్న తర్వాత ప్రాబబిలిటీస్ అన్నీ ఈక్వల్ టు 1కి ఈక్వల్ చేసేసి అప్పుడు C వాల్యూ కనుక్కుంటాము. C వాల్యూ కనుక్కున్న తర్వాత మనకి ఇక్కడ 3C³ - 10C² + 9C - 2 = 0 అనే ఈక్వేషన్ వస్తుంది. దీన్ని మనం ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసుకుంటే C = 1, 2, 1/3 వస్తుంది. C = 1 చేసినప్పుడు C³ > 0 వస్తుంది. అలాగే 4C - 10 అనేది C², 10C² అనేది నెగిటివ్ వాల్యూ వస్తుంది. అట్లాగే ఇక్కడ 5C - 1 అనేది కూడా > 0 వస్తుంది. మనకు ప్రాబబిలిటీ ఎప్పుడు > రాదు, నెగిటివ్ రాదు కాబట్టి ఇక్కడ C = 1కి టాలీ అవ్వలేదు. అలాగే 2కి టాలీ అవ్వదండి, > 0 వస్తుంది, నెగిటివ్ వాల్యూ వస్తుంది. కానీ C = 1/3ని సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు వీటిల్లో 4C - 10C² కానీ 5C - 1లో కానీ ఈ విధంగా 3C³ కానీ చేస్తే అన్ని <1 వస్తుంది. ప్రాబబిలిటీ దాదాపుగా <1 కాబట్టి మనకి C విలువ వచ్చేసి 1/3 అవుతుందండి. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ బ్లాంక్స్ చెప్పుకుందాము. థ్యాంక్ యూ.